జీడీ నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులను సైతం పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు మానేసుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి తాతకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అవ్వకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఎన్నికలు వచ్చేశాయి. 5 సంవత్సరాల క్రితం మీరు గెలిపించిన అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. నారాయణ స్వామి అని ఇక్కడ మీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఓటేశారు. ఎలా ఉన్నాడు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట కదా, ఎప్పుడైనా వస్తాడా? ఎప్పుడైనా పనికొస్తాడా? ఎప్పుడైనా అవసరాలు తీర్చాడా? ఎక్సైజ్ మినిస్టర్ అట కదా. ఎక్సైజ్ మినిస్టర్ అంటే ఏమిటో తెలుసా? లిక్కర్ బాటల్ మంత్రట. మొత్తం అన్ని కాంట్రాక్టులు ఈయన బినామీలే అట. ఇప్పుడు ఆ లిక్కర్ షాపులలో బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, క్యాపిటల్, ప్రెసిడెంట్ మెడల్, డిఎస్సి అన్ని ఈయనయ్యాట కదా. బాగా సంపాదించాడు. అవునా? బాగా సంపాదించాడు. ఎస్సీ, దళితుడు, అంబేద్కర్ శిష్యుణ్ణి అని చెప్పుకుంటాడు కదా. మరి అంబేద్కర్ గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఏమిటి? మద్యం అమ్మడమా? అది కూడా కల్తీ మద్యం అమ్మడమా? బయట బ్రాండ్లు ఎక్కడా అమ్మనియారట కదా. మొత్తం అంతా వీళ్ళే తయారు చేస్తారట. అదేమో నాసిరకం మందు. మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే 25% ఎక్కువ మంది కిడ్నీలు, లివర్లు పాడైపోయి చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా ఎవరైనా? లేదు. అయినా అదే మద్యం అమ్మాలి. వాళ్ళు అమ్మిందే కొనాలి. వాళ్ళ ఎంతకు అమ్ముతారో అంతకే కొనాలి. ఎక్కడైనా న్యాయం ఉందా? బయట క్వార్టర్ బాటిల్ 65 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలు అమ్మా అని చెప్తున్నారు. నిజమేనా? నిజమేనా? మీ డబ్బులన్నీ లూటీ చేసుకుంటున్నారు. ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను బటన్ నొక్కుతున్నా, బటన్ నొక్కితే డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారా? ఒకవైపేమో బటన్ నొక్కుతున్నారు, ఇంకో వైపేమో మద్యము లూటియే, చక్కెర లూటియే, నూనె, గ్యాసు, ఇసుక మొత్తం అన్ని లూటియే. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 7 సార్లు. ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 5 సార్లు. పెట్రోల్, డీజిల్ ఇలాంటి అన్ని పెరిగిపోతూనే ఉన్నాయి. ఆఖరికి హౌస్ ట్యాక్స్ కూడా పెంచుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చింది కొంత, లాగేసుకుంటున్నది ఎంతో. అంటే ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు, ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నారు. సరిపోయిందా? లెక్క సరిపోయిందా? 5 సంవత్సరాల క్రితం ఓట్లేశాం. ఏమిచ్చారు ప్రజలకు? నెత్తి మీద టోపీ పెట్టారు. పెట్టలేదా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పలేదా? ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పెద్ద పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మన బిడ్డలకు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఊసేలేదు. జగన్మోహన్ రెడ్డి గారు
నేను బీజేపీ మెడలు వంచి తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం పదండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు. అదే బీజేపీ పార్టీతో ఏ బీజేపీ పార్టీతో అయితే చంద్రబాబు గారు కుమ్మక్కయ్యారో అదే బీజేపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుమ్మక్కయ్యారు. చంద్రబాబు గారిది బహిరంగ పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి రహస్య పొత్తు. చంద్రబాబు గారికి మోడీతో ఉన్నది పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. వాస్తవం కదా? ఉద్యోగాలు వస్తున్నాయమ్మా, ఇంతమంది యువకులు ఉన్నారు, వస్తున్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయమ్మా, బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అక్క? ఎవరికి లేవు. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలోకి రాకముందు 5 సంవత్సరాల క్రితం 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే భర్తీ చేస్తానన్నాడు. చేశాడా? ఇప్పటికి 4.5 సంవత్సరం 5 సంవత్సరాలుగా వస్తుంది, ఇంకా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు సిగ్గులేదా 7,000కు నువ్వు డిఎస్సి ఇస్తున్నావు, ఇది డగా డిఎస్సి అని చంద్రబాబు గారిని తిట్టారు. తిట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలుసా? అదే 23,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సి అన్నవాడు ఇప్పుడు ఎలక్షన్లకు 2 నెలల ముందు ఇప్పుడు దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇన్నేళ్ళు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? 5 సంవత్సరాలు ఏం చేశారు? గాడిదలు కాసారా? ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్లు? ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్లు? కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేస్తాడు. అవునా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తే ఏమైంది? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లకు 2 నెలలు ఉందంగా మెలుకున్నారు. మేలుకొని దబా దబా డిఎస్సి ఇచ్చారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా చచ్చేదా? వస్తాయా ఉద్యోగాలు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమిటి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాదు కదా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారే స్వయంగా మందు అమ్ముతున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎలా ఉంది వ్యవసాయం? ఎలా ఉందన్నా? రైతులు ఎలా ఉన్నారు? మద్దతు ధర ఉందా? ఈరోజు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడా? ఒక్కసారి అప్పు లేకపోతే చేయెత్తండి అన్న, అప్పు లేకపోతే చేయెత్తండి. మద్దతు ధర అయినా ఉందా? కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు రాజు, వ్యవసాయం పండుగ నెత్తిన పెట్టుకున్నాడు రైతును రాజశేఖర రెడ్డి గారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాట ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీకి దిక్కులేదు. ఈ రైతంట రేకులిల్లుంటే అప్పులు తట్టుకోలేక రేకులిల్లు కూడా తాకట్టు పెట్టి మరి వ్యవసాయం చేస్తే ఇప్పుడు దానికి వడ్డీ పడుతుంది, లాభం రాలేదు, ఇల్లు కూడా పోయేటట్టుందని బాధపడుతున్నాడు. ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల ఆక్రోశం? ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల సమస్యలు? ఇలాంటి రైతులు ఎంతమంది ఉన్నారో తెలుసా మన రాష్ట్రంలో? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా మన రాష్ట్రంలో? వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నా మీరు ధైర్యంగా ఉండాలి, అన్నా మీరు ధైర్యంగా ఉండాలి. మేం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీరు గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. షుగర్ ఫ్యాక్టరీలు ఎన్నైతే మూతపడ్డాయో,
షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం కాంగ్రెస్ పార్టీని మళ్లీ తెరిపిస్తుంది. షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి చెరుకు వ్యవసాయాన్ని నిలబెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన మీకోసమే పనిచేస్తుంది అని మాటిస్తున్నాం. అంతేకాదు రైతులకు చెప్తున్నాం అన్నా, రైతులకు చెప్తున్నాం, రైతులకి మద్దతు ధర, కొత్త మద్దతు ధర ఎంతైతే రైతు ఖర్చు పెడతాడో రైతు ఖర్చు పెట్టిన దానికి 50% లాభం వేసి, పెట్టుబడి మీద 50% లాభం వేసిన మద్దతు ధర, కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది.